అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతివరదూతం వాతజాతం నమామి. ఎన్నో రోజుల తర్వాత కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెం చదువుతున్నా సంపూర్ణ హనుమత్ చరిత్రం పుస్తకం ఈరోజు ఫినిష్ చేయగలిగాను. సమీర కుమార విజయం అని పద్య రూపంలో ఉన్న కావ్యాన్ని శ్రీ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు వచన రూపంలోకి అనువదించారు. మొత్తం చదివాక మనసులో అద్భుతంగా అనిపిస్తుంది. అయినా సరే నేను తొందరగా మర్చిపోతాను కాబట్టి మళ్ళీ చదవాల్సిందే. ఇక ఈ విషయం మొన్నెప్పుడో పేపర్ చదువుతుంటే మనం ఆహారాన్ని చేతితో తీసుకుంటే కలిగే తృప్తి గురించి. మనం భారతీయులం ఎన్నో రకాల ఆహార పదార్థాలు అన్నం కానీ చపాతి కానీ చేతితోటే తినడం మనకు అలవాటు. ఎన్నో కారణాల వల్ల మనము సోషల్ ఈవెంట్స్ ఫంక్షన్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ తినాల్సి వచ్చినప్పుడు స్పూన్ తోటి తింటే తిన్నాం, కానీ చేతితో ఆ ముద్ద తింటే కలిగే అమృతంలాగా అనిపిస్తుంది కదా. భారతీయులం మనకంటే అలవాటు చేతితో తినడం. కానీ ఇప్పుడిప్పుడే బయటి వాళ్ళకి కొంతమందికి మరి వాళ్ళు ఏం తింటున్నారో, రైస్ తింటున్నారో, చపాతీ, బ్రెడ్స్, వాట్ ఎవర్ దే ఆర్ ఈటింగ్, చేతితో తినడానికి కనెక్ట్ అవుతున్నారంట. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా బిర్యానీ, పులావ్ లాంటివి చేతితోటి తినాలి అనిపిస్తుంది కదా. నేనైతే అలాగే చేతితో తింటున్నాను. వాట్ డూ యూ సే? మీకు అలాగే చేతితో తినబుద్ధి అవుతుంది కదా. వేరే దేశాల వాళ్ళకే చేతితో తినాలి అనిపించగలిగామంటే మనకెందుకు ఉండదు అలా. ఈ మార్వాడి వాళ్ళ గేవరు మనం చేయకపోయినా షాపులలో మనకు అందుబాటులో ఉండడం వల్ల ప్రతిసారి సంక్రాంతి టైంలో కొనుక్కొనైనా తింటాం మేమైతే. దిస్ టైం గేవర్ విత్ కోవా. అమృతంలా అనిపించే అమ్మ చేతి ముద్ద ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.